బౌద్ధ మతం 6వ శతాబ్దంలో క్రీస్తు పూర్వం ఎప్పుడు ఆవిర్భవించింది? ఇది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఈ మతం అనేది వచ్చింది. 6వ శతాబ్దంలో ఈ బౌద్ధ మతం అనేది రావడం జరిగినది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటది. ఈ మతం ఎలా వచ్చింది అని అంటే బుద్ధుని బోధనల ద్వారా బౌద్ధ మతం అనేది ఆవిర్భవించింది. ఎవరి బోధనల ద్వారా? బుద్ధుడి బోధనల ద్వారా ఈ మతం అనేది రావడం జరిగింది. ఓకే, ఎవరి బోధనల ద్వారా అని అంటున్నాం? బుద్ధుడి బోధనల ద్వారా. ఇక్కడ బుద్ధ అంటే అర్థం ఏమిటి అని అంటే జ్ఞానోదయం కలిగించే గురువు అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ బుద్ధ అనగా అర్థం ఏమిటి అని అంటే జ్ఞానోదయం కలిగించే గురువు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ బుద్ధ అనగా జ్ఞానోదయం కలిగించే గురువు. అలాగే ఇక్కడ ధమ్మ అని అంటే గురువు అందించిన సిద్ధాంతము అని అంటాం. ధమ్మ అనేది ఉంటది, ఇది గురువు అందించిన సిద్ధాంతము అని చెప్పేసి మాట్లాడతాము. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి సంఘ్ అనేది ఉన్నది బుద్ధుడు బోధించిన సిద్ధాంతము అని అంటున్నాం. ఏమని అంటున్నాం? సంఘ్ అనగా ఏమిటి అని చెప్పేసి అంటే బుద్ధుడు బోధించిన సిద్ధాంతం. ఈ బోధించిన సిద్ధాంతమే ఏమైంది? బౌద్ధ మతం అయింది సిద్ధాంతం. ఓకే, ఇక్కడ 3 అంశాలు. బుద్ధ అనగా జ్ఞానోదయం కలిగించే గురువు అని అంటున్నాం. ధమ్మ అనగా గురువు అందించిన సిద్ధాంతం. సంఘ్ అనగా బుద్ధుడు బోధించిన సిద్ధాంతం. సో ఇలా ఈ బుద్ధుడి బోధనల ద్వారా మనకి బౌద్ధ మతం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో వచ్చినది అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా చాలా చాలా ఇంపార్టెంట్.